తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కీలక బాధ్యతలు అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత ఎలాగైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడాల్సిన బాధ్యత కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారికి అప్పచెప్పారో అదే విధంగా ఇప్పుడు జార్ఖండ్ లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని రంగంలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. హైదరాబాద్ కు జేఎంఎం అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారికి పలు సూచనలు చేసిన ఏఐసిసి పెద్దలు. ఏఐసిసి ఆదేశాలతో ఎమ్మెల్యేల క్యాంపు కోసం హైదరాబాద్ లో అన్ని ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్టుతో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు నిర్వహిస్తుంది. రాంచీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు జేఎంఎం ఎమ్మెల్యేల తరలింపు. కాంగ్రెస్ ఆర్జేడీ సపోర్టుతో అధికారంలో ఉన్న జేఎంఎం సర్కారు అయితే భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను బుధవారం రాత్రి రాంచీలో ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. సీఎం నివాసంలో దాదాపు గంట పాటు ప్రశ్నించక ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను జేఎంఎం కు చెందిన ఎంపీ మహువా మాజీ మీడియాకు వెల్లడించారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన వెంటనే జేఎంఎం ఎమ్మెల్యేలు రాజ్భవన్ కు చేరుకున్నారు. వారంతా కలిసి హేమంత్ సోరెన్ సన్నిహితుడు చంపై సోరెన్ ను తదుపరి సీఎం గా చేయాలని గవర్నర్ ను కోరారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి టైం కేటాయించాలని అభ్యర్థించారు. జార్ఖండ్ తదుపరి సీఎం బాధ్యతలు చేపట్టనున్న చంపై సోరెన్ ఇప్పటి వరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. మేం చంపై సోరెన్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నాం. ప్రమాణ స్వీకారం కోసం గవర్నర్ ను అభ్యర్థించామని రాష్ట్ర మంత్రి గుప్తా తెలిపారు. కొత్త శాసనసభ పక్ష నేతగా చంపై సోరెన్ ఎంపికయ్యారు. ఎమ్మెల్యేలంతా ఆయన వెంటే ఉన్నారు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ ఠాగూర్ అన్నారు. మొత్తానికి జార్ఖండ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తున్నారు.